అది ఫీల్ అయితే కానీ చెప్పలేము. అదొకటి చాలా నచ్చింది. అండ్ లాస్ట్లో గోల్డెన్ బాల్ మెడిటేషన్లో కలర్స్ కనిపించాయి. క్రౌన్ చక్రాలో మన ఆర్గన్స్ ఎలా ఇదవుతాయి, క్లెన్స్ అవుతాయి. కొంచెం అయిన తర్వాత అసలు వరల్డ్లోనే అంత పీస్ఫుల్గా కామ్ అయిపోయింది. ఇంత లాస్ట్ వరకు కామ్గా ఉండిపోయి అసలు ఏం జరిగిందో ఇంతసేపు, అసలు ఈ వరల్డ్లో ఉన్నామా లేమా అంత అయిపోయిన తర్వాత మెల్లిగా పీస్ఫుల్గా తెలిసింది. దట్ వాజ్ వండర్ఫుల్. గోల్డెన్ బాల్ మెడిటేషన్ నేర్చుకోవాలి. చాలా పర్సనల్ ప్రాబ్లం ఉండి అసలు మా హస్బెండ్తో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు ఎలా మేమిద్దరం బాగుంటాము అని తెలుసుకునే సొల్యూషన్లో ఈ రేఖీ నేర్చుకోవాలనుకున్నాను. లాస్ట్ వచ్చి నువ్వు ఏం పొందావు? అన్నిటికీ సమాధానం వచ్చిందా? ఆల్మోస్ట్గా 90% వచ్చినట్టే. ఇంకా మిగతా 10% నేను చేసేదాన్ని బట్టి ఉంటుంది. మిగతా నేను చేసేదాన్ని. నీకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందా నిన్ను నువ్వు హీల్ చేసుకోగలవు అని? చాలా వచ్చింది. నువ్వు సెల్ఫ్ రేఖీ చేసుకొని మీ హస్బెండ్కి కూడా రేఖీ చేయొచ్చు. నువ్వు హీలింగ్ ఇస్తావు. ఓకే, నీ ముఖంలో జోనారు సింబల్ వచ్చింది చూసుకో.